హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. ఆంధ్రప్రదేశ్లో శాలరీస్ గొడవ రోజు రోజుకి నెల నెలకి పెరుగుతానే ఉంది. మేము ఫస్ట్ తారీఖు అంటే ఫస్ట్ తారీఖు వేస్తాం, ఫస్ట్ తారీఖు అంటే ఫస్ట్ తారీఖు వేస్తామని డబ్బాలు కొట్టుకున్నారు అపోజిషన్ పార్టీ. గతంలో అపోజిషన్ పార్టీ అంటే టీడీపీ పార్టీ. ఫస్ట్ తారీఖులోపు క్రెడిట్ అవుతుంది తమ్ముడు అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఒకే ఒక నెలలోనేమో ఫస్ట్ తారీఖు వేశారు. మిగిలింది మొత్తం ఇప్పటిదాకా శాలరీస్ పట్టలేదంట. ముక్త గంటంతో ఎంప్లాయీస్ అంతా హలో రామచంద్ర ఏంది గొడవ బాబోయ్, చంద్రబాబు నాయుడు గారు శాలరీస్ ఏంటి సార్, ఈఎంఐలు కట్టుకోవాలి అంటూ నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ఓ ఒలవలా ఏడ్ చేస్తున్నారు. ఆ ఏడుపు పాపం వాళ్ళు బయటికి ఏడవలేక లోపల ఉంచుకోలేక అలాగే ఏమి చేయలేక కొట్టుకుంటున్నారు. ఎందుకంటే ఎవరికన్నా ఏమైనా చెప్పాలనుకుంటే శాలరీస్ పడలేదని అంటే మీరే కదరా చేసింది, మీరే కదా టీడీపీకి ఓట్లు వేయించింది, అందరితోటి అనుభవించండి అంటున్నారంట. గడిచిపోయింది జీతాలు ఇవ్వండి, గడిచిపోయింది జీతాలు ఇవ్వండి, అయ్యా జీతం, అయ్యా జీతం, అయ్యా జీతం, లేదు అది కాదు, గట్టిగా పోరాడదాం అనుకుంటే ఏమని పోరాడతారు? అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతున్నా శాలరీస్ కరెక్ట్ టైంకి రావట్లేదు అన్నది ఒక్కటే పాయింట్ అంటే కానే కాదు. కొంతమందికి అయితే 2 నెలల శాలరీస్ కూడా పడలేదంట. ఇప్పుడు నవంబర్లో శాలరీస్ కాలేజీలో లెక్చరర్స్ ఉన్నారో వాళ్ళకైతే ప్రొఫెసర్స్కి నవంబర్లో శాలరీస్, ఎక్కువ శాలరీస్ ఉన్న వాళ్ళకి ఈ మంత్ పడినాయి అంట. అంటే మీకు అర్థమవుతుంది కదా ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఎంప్లాయీలు బ్రతికి ఎలా ఉందనేది. అరే 5వ తారీఖు వస్తే ఈఎంఐలు నానా తలకాయ నొప్పులు 2వ తారీఖు నుంచే స్టార్ట్ అవుతాయి. కానీ ఇప్పటి వరకు శాలరీసే పడలేదంటే ఎంత దుర్మార్గమైన సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారో అర్థం చేసుకోండి. అంటే వాళ్ళకి శాలరీస్ పడిపోతే ఏదో నష్టపోయిపోయి కష్టపడిపోతారని కాదు. నవంబర్ శాలరీస్ జనవరిలో పెడితే ఎవరికైనా బాధ ఉంటుందా లేదా? మధ్యలో డిసెంబర్ ఏమైపోవాలి, డిసెంబర్ ఇంకెప్పుడు పడాలి? ఇప్పటికే రాష్ట్రం దగ్గర 1,20,000 కోట్లు అప్పు చేసింది. నిన్న కాక మొన్న కరెక్ట్గా 1 వీక్ బ్యాక్ 5,000 కోట్లు అప్పు చేసింది. మరి ఇన్ని 5,000 కోట్లు అప్పు చేసినప్పుడు శాలరీస్ ఇవ్వక, ఇటు సంక్షేమ పథకాలు అందించక, అటు ఎవరికి ఉపయోగపడి ఏమీ చేయక, ప్రాజెక్టులు స్టార్ట్ చేయక, అసలు ఏం చేస్తున్నారు డబ్బు అంతా అనేది ఎవరికి అర్థం కావట్లేదు. మినిమం అత్యవసర అవసరాలు ఉన్నటువంటి డిపార్ట్మెంట్ కూడా శాలరీస్ వేయలేని సిచ్యువేషన్లో ఉన్నారంటే అసలు ఏమనుకోవాలి? ఇప్పుడు కొన్ని మెడికల్ డిపార్ట్మెంట్స్ 104లు 108లు ఇలా కొన్ని డ్రైవర్స్ వాళ్ళు వీళ్ళు నర్సులు వీళ్ళు వాళ్ళకి అత్యవసర శాలరీస్ వాళ్ళకి పడాలి. ఎందుకంటే ఆ సేవలు ఆగిపోవడానికి లేదు. అటువంటి వాళ్ళకి కూడా శాలరీస్ అయిపోతే ఎలా? ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగ సంఘాలు ఉన్నారో వాళ్ళంతా వచ్చి చంద్రబాబు ముందు అడుగుతూ ఉన్నారు, అయ్యా శాలరీస్ అయ్యా అని. దరిద్రమైన దేని స్థితిలో ఉన్నారు వాళ్ళు, నిజం చెప్పాలంటే అడుక్కునే స్థితిలో ఉన్నారు. బాబో శాలరీస్ వేయండి అయ్యా అని. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు పాండమిక్ ఉన్నా, రూపాయి ఆదాయం లేకపోయినా అప్పులు చేశాడో, ఏం చేశాడో, ఎక్కడ తలకాయ తాకట్టు పెట్టాడో తెలియదు. సంక్షేమ పథకాలు ఆగలేదు, వ్యాక్సినేషన్ ఆగలేదు, ఎవరి జీతాలు కూడా ఆగలేదు. 2వ తారీఖు, 5వ తారీఖు, 10వ తారీఖు లోపు శాలరీస్ వేసుకుంటూ వెళ్ళిపోయాడు. అది వీళ్ళకి చాలా ప్రాబ్లం అయిపోయింది. అయ్యా మాకు 10వ తారీఖు వరకు శాలరీస్ వేయట్లేదని. మరి ఇప్పుడు ఏం బిగుతుంది? ఆల్రెడీ ఈరోజు 6వ తారీఖు, ఇప్పటి వరకు శాలరీసే వేయలే. మరి ఇప్పుడు ఎవరిని అడుగుతారు? వెళ్ళి అడిగితే మీకు రెస్పాండ్ అయ్యేవాడు ఒకడన్నా ఉన్నాడా? చెప్పండి. ఉద్యోగ సంఘాలంతా కట్టుకొని చంద్రబాబు నాయుడు ముందు నిరాహార దీక్ష చేసి చచ్చిపోయినా కూడా టయానికి శాలరీస్ వేయలేరు. ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే 1,20,000 కోట్లు 6 నెలల్లో అప్పు చేసి కూడా ఇప్పటి వరకు శాలరీస్ వేయలేకపోతున్నారు. ప్రతి నెల టెన్షన్గా అంటే ఇక ఎన్ని వేల కోట్లు అప్పు చేస్తే మీ శాలరీస్ వేయాలి చెప్పండి. ఆడెవడో ఎలక్షన్ గెలిచిన తర్వాత ఫస్ట్ నెలలో ఫస్ట్ తారీఖున శాలరీ పడగానే పలక మీద రాసుకుని అలా స్టైల్గా ప్రొఫైల్ పెట్టి ఫోటో దిగారు. ఫస్ట్ తారీఖు శాలరీ క్రెడిటెడ్ అని. ఇప్పుడు పెట్టరా క్రెడిట్ అని, ఇప్పుడు శాలరీ క్రెడిట్ అయింది పెట్టరా అంటూ చాలామంది ఉద్యోగ సంఘాల వాళ్ళు, చాలామంది కామన్ పీపుల్ అడుగుతూ ఉన్నారు. ఏదైనా ఆరంభ సురత్వం ఫస్ట్ నెల జరిగి బాగానే ఉంటుంది. తర్వాత కదా రాను కదా దాని యొక్క బాధ తెలిసేది. ఆరంభ సురత్వంతో పెట్టిన
ఆ వేస్ట్ ఫెలో ఫోటో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఊతున్నారంట. ఫస్ట్ తారీఖు క్రెడిట్ అయింది. ఇప్పుడు పెట్టరా? ఎన్నో తారీఖు క్రెడిట్ అయిందో ప్రతి నెల పెట్టరా? అని అడుగుతున్నారంట. సో, ఓవరాల్‌గా ఏం లేదు. సాలరీస్ అయితే ఎయలేరు. టైం పడతది. ఉద్యోగ సంఘాలు రోడ్ల మీదకి వచ్చినా, ధర్నాలు చేసినా, నిరాహార దీక్షలు చేసి చచ్చిపోయినా కూడా మీకు ఇన్ టైమ్‌లో సాలరీస్ అయితే పడే అవకాశం లేదంటూ చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే 1,20,000,00,00,000 అప్పు చేసిన తర్వాత మీకు సాలరీలు ఏయబోతాయి. ఇన్‌కమ్ లేదు. ఆల్రెడీ జీఎస్టీ డౌన్ అయిపోయింది. -6%కెళ్ళింది. జీడీపీ డ్రాప్ అయిపోతుంది. ఇంకెక్కడి నుంచి ఇన్‌కమ్ జనరేట్ అయిద్ది? ఎక్కడి నుంచి మీకు సాలరీలు ఏస్తారంటూ అందరూ ఎద్దేవా చేస్తున్నారంట. మరి ఉద్యోగ సంఘాల వాళ్ళని, గవర్నమెంట్ ఆఫీసర్స్‌ని. చూద్దాం చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించి వాళ్ళకి సాలరీస్ ఎలా ఏస్తారనేది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.